ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి నీ కోసంగా ఈ రాత్రి తేనెలాంటి కమ్మనైన తీపి కబురుని తీసుకొచ్చాను. తొందరపడి జార విడుచుకోవద్దమ్మా, ఇప్పుడే విను, లేదంటే నీ జీవితమే కష్టాలు పాలవుతుంది. నీ సాయి తండ్రిని నమ్మావు అంటే ఇప్పుడే వినుబిడ్డ, అస్సలు వదులుకోకు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి నీ కోసంగా తేనెలాంటి కమ్మనైన ఒక మంచి శుభవార్తతో నీ ముందుకు వచ్చేశాను. ఒక మంచి తీపి కబురు తెచ్చేశాను బిడ్డా. పరుగు పరుగున ఈ వార్తను చెప్పాలి అని నీ ముందుకు వచ్చాను. వింటావు కదా? నీ బాబా ఏం చేసినా సరే నీకోసమే కదమ్మా. నీ జీవితం బావుండాలని నేను ఇది తీసుకొచ్చాను. నా ఈ మాటలను నువ్వు చేజార్చుకోకుండా శ్రద్ధగా జాగ్రత్తగా విన్నావు అంటే నీకైన వార్తలు అన్నీ కూడా నీ చెవిన పడేలా చేస్తాను. నీ బాబా ఎప్పుడు ఏం చేసినా సరే నీకోసమే కదా. నువ్వు బావుండాలనే కదా. మరెందుకు దిగులు? ఇప్పుడే కాస్త మనసు పెట్టి విను, అన్నీ నీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఇలా చూడమ్మా, నీకొచ్చే కష్టాలకు నష్టాలకు, నువ్వు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యకు ఈరోజు నేను పరిష్కారం తీసుకొచ్చేశాను. అందుకే నిన్ను జాగ్రత్తగా వినమంటున్నాను. అలానే నీకున్న మానసిక సమస్యలు, ఈ ఒత్తిడి నుంచి ఈరోజు నీకు విముక్తి కలిగించబోతున్నాను తల్లి. అందుకోసమే నీకోసంగా ఈ కమ్మనైన శుభవార్తను తీసుకొచ్చాను. బిడ్డా, ఇక నీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఎప్పుడు ముగుస్తాయో నేను చెబుతాను. కాస్త జాగ్రత్తగా నేను చెప్పే ప్రతి మాటను నువ్వు విని మనసులో పెట్టుకో. ఎందుకంటే నేను ప్రతి విషయాన్ని కూడా నిర్మోహమాటంగా నీ ముందు బట్టబయలు చేస్తాను. అది కష్టమైన, సంతోషమైన, బాధైనా, దుఃఖమైన, ఏదైనా సరే ఏమాత్రం మొహమాటం లేకుండా నా బిడ్డకి అన్నీ చెప్పుకొని, అలానే జాగ్రత్తలు చెప్పుకొని, ఎప్పుడు ఎలా ఉండాలో కూడా చెప్పుకుంటాను. ఎందుకంటే ఒక తండ్రిగా అది నా బాధ్యత. నా బిడ్డ ఎప్పుడు ఎలా ఉండాలో చూసుకోవడం నా బాధ్యతే కదా అవుతుంది. నువ్వు నా బిడ్డవమ్మా. నిన్ను నేను ప్రేమగా చూసుకుంటున్నాను. నిన్ను మందలించినా ఏం చేసినా కూడా నీకోసమే, నువ్వు సంతోషంగా ఉండడం కోసమే. అందుకే నీలో ఉన్న బలహీనతల గురించి కూడా నేను నీకు చెబుతున్నాను. ఇలా నేను చెబుతున్నాను అని నువ్వేం బాధపడకు. ఇది కూడా నీకోసమే, నువ్వు సంతోషంగా ఉండడం కోసమే కదా. నీ బలహీనతలు కూడా నీకు చెబుతున్నాను అంటే నువ్వు ఇంకాస్త బలంగా తయారవ్వాలి తల్లి. నా మీద కోప్పడకమ్మా. ఇప్పుడు నువ్వు ఏదైతే సాధించాలి అనే తపన నీలో చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అంతేకాదు, ఏదైనా సరే అవకాశాలు వస్తే అన్నీ కూడా అందిపుచ్చుకోవాలి, విజయం సాధించాలి అని అనుకుంటావు. ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటావు. అది నీకు పెద్దగా విజయాన్ని ఇవ్వకపోయినా సరే అన్ని నష్టాలను కూడా తీసుకువస్తుంది. జీవితంలో ఎన్నో కష్టాలు, సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతలు, శారీరక బాధలు అన్నీ చూశావు. మానసిక ఒత్తిడిని సైతం తట్టుకుంటూ వచ్చావు. వీటన్నిటిని ఎవరైనా సరే జీవితంలో అనుభవిస్తూనే ఉంటారు. అలా అన్నీ చేసేసి ఎన్నో అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇలా అనుభవించాలి అని ఒంటరిగా బాధపడుతూ ఉన్నావు కదా. ఇక నీలో ముఖ్యంగా నీకు సన్నిహితంగా ఉండేటువంటి వాళ్ళు, నీ మీద ప్రేమ చూపించేటటువంటి వాళ్ళు నీకు దగ్గరగా లేకపోవడం వల్ల, అంటే నువ్వు వాళ్ళని ఎంతగా ఇష్టపడుతున్నావు, వాళ్ళు నిన్ను నెగ్లెక్ట్ చేయడం వల్ల, దూరంగా ఉంటే నీకు బాధ కలుగుతుంది. అర్థం కాలేదా? అందుకు ఉదాహరణ చెబుతాను విను. నీ జీవితంలో ఏదైనా సరే కొంతమంది వీళ్ళు నా అనుకున్నటువంటి వ్యక్తులు నీకు దూరంగా ఉండడం వల్ల నీకున్న ప్రతి ఒక్కటి కూడా నీకు భారంగా అనిపిస్తుంది. అంటే నీకు చెప్పుకునేటువంటి వాళ్ళు
నీతో ఏవైనా పంచుకునేలాంటి వాళ్ళు ఎవ్వరు అనేది నీకు తోడుగా లేకపోవడం వల్ల మనసు చాలా ఎక్కువగా బాధగా మానసిక పరమైనటువంటి ఒత్తిడిలోకి గురవుతూ ఉంది కదా. కొన్ని బాధలు చెప్పుకోవడానికి నీకు కొంత ఊరటగా ఉంటుంది అని చెప్పి ఏదైనా సరే నమ్మేటువంటి వ్యక్తులు ఉంటే బావుండు అని నువ్వు ఆశపడుతున్నావు కదా. అది నీ ఆనందం కానీ లేదా దుఃఖం కానీ ఏదైనా సరే, ఏది ఏమైనా కానీ ఒక్కసారి చెప్తే మనసులో ఉన్నటువంటి భారమంతా కూడా తొలగిపోతుంది కదా. ఇదే కదా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. అయితే నీకు వచ్చినటువంటి కష్టం కావచ్చు, సంతోషం కావచ్చు, పంచుకున్నటువంటి వారు ఎవ్వరూ లేరు అని బాధపడకు. నీకు ఎప్పుడూ నేనుంటాను. కష్టమైన నష్టమైన ఏదేమైనా సరే నాతో చెప్పుకో. నేను వద్దన్నానా, విననన్నానా, కాదన్నానా చెప్పు. కేవలం నీకున్న సమస్యలు మాత్రమే నాతో చెబుతావు. కానీ నీకు ఏదైనా ఆనందం వచ్చినా లేదా ఏదైనా పనిలో సక్సెస్ అయినా కానీ నువ్వు దేని గురించి నాతో చెప్పనే చెప్పవు. కేవలం నా బిడ్డ ఎప్పుడూ కూడా కష్టాలనే చెప్తుంది. నా బాబా నా సంతోషాలను ఏం పట్టించుకుంటారులే, నా కష్టాలనే కదా వింటారు అని నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకోవద్దు తల్లి. లేదా కేవలం కష్టాలకు మాత్రమే నా బాబా సమాధానం ఇస్తారు, నాకు తోడుగా ఉంటారు అని నువ్వు భ్రమపడుతున్నావా? నువ్వు ఏదైనా సరేనమ్మా, దేనినైనా సరే నేను దానికి స్పందిస్తాను, సమాధానమిస్తాను. ఏదైనా సరే నువ్వు సంతోషిస్తే సంతోషిస్తాను, బాధపడితే ఆ బాధలో నీకు ఆనందంగా ఉండి ఆ బాధలో కూడా నీకు నేను పక్కనే ఉండి ఓదార్పునిస్తాను. నువ్వు సంతోషంగా ఉండేలా ఒక దారిని చూపుతాను. నీకు ఏ విధంగా అయినా సరే నా ఆశీర్వాదం అందివ్వాలి అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉన్నాను తల్లి. నీకు ఆ ధైర్యాన్ని నేను అందిస్తాను. మరి నీకేమో అనారోగ్యం వస్తే నీకు ఏదైనా సరే ధైర్యాన్ని కానీ శక్తిని కానీ అందివ్వడంలో ఎవ్వరూ నీ ముందు ఉండరు అని బాధపడుతున్నావు కదా. ఇన్ని రకాలుగా నేను నిన్ను ఆదుకుంటున్నానే, మరి నీకున్నటువంటి సమస్యలు సంతోషాలు నాతో పంచుకోలేవా చెప్పు. రోజు రాత్రింబవళ్ళు అదే ఆలోచిస్తూ ఉంటావు. ఎందుకు తల్లి అలా ఆలోచిస్తున్నావు? అలా ఆలోచించి ఎందుకు నువ్వు నీ మనసుని పాడు చేసుకుంటున్నావు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు చెప్పు. ఇలా చేయడం వల్ల నువ్వే కదా తల్లి బాధపడుతున్నావు. ఇలా నీ మెదడులో ఎన్నో సమస్యలు, కష్టాలు, ఆలోచనలు ఇవన్నీ మెదిలి నిన్ను అంతా సతమతం చేస్తున్నాయి కదా. ఇక నీకు అవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచించకు. అనవసరమైన వాటి గురించి ఏవి కూడా పట్టించుకోవద్దమ్మా. నీకు అవసరమైనవి తానుగా నేను తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను. ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా బిడ్డా. ఇకపై ఇతరుల్ని కాదు, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెట్టు. నిన్ను నువ్వు నమ్మడం మొదలెట్టు. నీకు ఎవరు కావాలన్నది అని నువ్వు అనుకోవద్దు. నీ గురించి నువ్వే చెప్పుకో. నీ ఆలోచనలు నువ్వే చేసుకో. అలానే నీ తల్లిదండ్రులతో చెప్పుకో. నీ మనసుకు సంతోషం ఎక్కడైతే దొరుకుతుందో నువ్వు అక్కడే ఉండు. అక్కడే నీ యొక్క మనసులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా నువ్వు పంచుకో అమ్మా. నువ్వు ఎక్కడైనా సరే నువ్వు నీలానే ఉండు. లేదంటే చిన్ననాటి స్నేహితులు ఎవరైనా ఉంటే వారితో మాట్లాడడం, లేదా నీ కుటుంబ సభ్యులతో మాట్లాడడం అలవాటు చేసుకో అమ్మా. ఇక వాళ్లే కదా నీకు నువ్వు జీవితంలో ఎలా ఉండాలో చెబుతారు చెప్పు. బయట వ్యక్తుల కంటే ఇంట్లో వ్యక్తులు ఎప్పుడూ కూడా నీకు మేలే చేస్తారు. కాబట్టి నీ విషయాలు ఏవి కూడా అనవసరంగా ఎవరితో పంచుకోకుండా వీలైనంత వరకు నీ కుటుంబ సభ్యులతో పంచుకోవడం నేర్చుకో. నీకు తోడుగా ఎవ్వరూ లేరు అని అస్సలు బాధపడకు. అనారోగ్య సమస్యల నుంచి, అలానే నీకున్న సమస్యల నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావు కదా. అదే కదా నీ బాధంతా కూడా. ఇక అన్నిటినీ మారుస్తాను, అన్ని అవకాశాలను నీ ముందుంచుతాను. కాబట్టి నువ్వు ఏ విషయాన్నైనా సరే నువ్వు సద్వినియోగం చేసుకుంటావు కదా. అది నీకు పెద్దగా విజయం అనేది రాలేదు అని నువ్వు అనుకోవద్దమ్మా. ఇక నుండి నీకు మూసుకుపోయిన దారులన్నీ ప్రతి ఒక్కటి తలుపు తెరిచేలా నీ జీవితమంతా కూడా ఒక కొత్త అధ్యాయంగా నేను ప్రారంభించబోతున్నాను. ఇక అలానే నువ్వు నాతో మాట్లాడట్లేదు. ఎందుకు?
కొన్ని సమస్యల వల్ల నువ్వు నాకు దూరంగా ఉంటున్నావు చెప్పు? ఎవరో ఏదో అంటున్నారు అని నీ బాబానే దూరం పెట్టేస్తావా అమ్మా? ఇప్పుడున్న నీ కష్టకాలం నీకు చాలా బాధగా ఉంటుంది. అది నాకు తెలుసు. కాదనను, ఇక దాన్ని కూడా నేను మరిపించేస్తానులే. కంగారు పడకుండా ధైర్యంగా ఉండు. నీకైన శుభవార్తలన్నీ కూడా నేను నీ చెవిన పడేలా చేస్తాను తల్లి. అలానే నీ కంట కనిపెట్టేలా నువ్వు ఆనందంగా ఉండేలా చేస్తాను. నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నావో అది నీకు శాశ్వతంగా నీతో పాటే ఉండేలా చేస్తాను. ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ధైర్యంగా సంతోషంగా ఉండు. నీకైన తీపి కబుర్లన్నీ ఒక్కొక్కటిగా నీ ముందు వచ్చేస్తాయి. ఇక నువ్వు ఎలాంటి దిగులు బాధ పెట్టుకోకుండా హాయిగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈ రోజున బాబాగారు మన కోసంగా ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు తీసుకొచ్చిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.